నమస్తే. పవన్ కళ్యాణ్ గారు, పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు ఫారెస్ట్‌లో, అడవి ప్రాంతంలో భూమిని ఆక్రమించారు, కబ్జా చేశారు. కాబట్టి వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖకు ఆదేశించారు. అయినా పవన్ కళ్యాణ్ గారి పిచ్చి కాకపోతే వైఎస్ఆర్‌సీపీ నాయకులు మామూలుగా రైతుల భూములు, ఎవరైనా అమాయకుల భూములు, ఎవరైనా ఫారెన్‌లో ఉంటే వాళ్ళ భూములే ఆక్రమిస్తున్నారు. అలాంటిది అడవి భూములు ఆక్రమించడంలో ఆశ్చర్యం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దీనిపైన మీరు ఇంత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అయితే దీనికి కౌంటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మేము 2020లోనే ఈ భూమి కొన్నాము అని. ఎక్కడి నుంచి కొన్నారు? ఫారెస్ట్ వాళ్ళ నుంచి కొన్నారా? రైతుల నుంచి కొన్నారా? అనేది సమాధానం చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది 76 ఎకరాలు ఆక్రమించి ఉండకపోవచ్చు. కాకపోతే అందులో ఎంతో కొంత ఆక్రమించి ఉంటారనేదైతే వాస్తవం. దీన్ని తేల్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నిరూపించుకోవాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది. థాంక్ యూ.